ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము దవార్. ఈ దినము అనగా 4వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం. ప్రభువునిస్తున్న చక్కని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అంటే దేవుని మాట వింటే దేవుడికి ఆనందం అక్కడ ఉంది. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇప్పుడు నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడికి ఆనందము కాదు, దేవుడికి దుఃఖమే. నా మాట వింటలేదు, నా మాట వింటలేదు. ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు అన్న మాట ఇశ్రాయేలు ప్రజలు లోబడనొల్లని ప్రజలట. మాట వినరు అసలు వాళ్ళు. ఈరోజు నీకోసం దేవుడు నా మాట వింటున్నాడు అని అంటాడా, లేదు నా మాట ఇతను ఎప్పుడూ వినడు అని అంటాడా? ఒకళ్ళు నీ మాట వినకపోతే, నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడికి అది ఆనందం కాదు, అది నీకు ఆనందం కాదు. నీవు దేవుని మాట ఆలకించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, నీ జీవితం ఆనందంగా ఉంటుంది, నీ జీవితం ఆనందంగా ఉంటుంది. మంచి చేస్తే మనకి మంచే జరుగుద్ది, కీడు చేస్తే కీడే వస్తుంది. దేవుని మాట వినడము నీ జీవితంలో మంచిది, అది ఆనందమునిస్తుంది. ఒకవేళ నీ జీవితంలో ఆనందము లేదండి అని అంటావా, దేవుని మాట వినలేదు నువ్వు, ఒకసారి ఆగిపోయి అడుగు, ప్రభు ఈ యొక్క వ్యాపారం చేయడం నీ చిత్తమా, ఈ యొక్క వృత్తి చెయ్యడం నీ యొక్క చిత్తమా, ఈ యొక్క వివాహం నీ చిత్తంలో ఉందా అని నువ్వు ఎప్పటికప్పుడు దేవుని అడిగి అడుగులు వేస్తూ ఉన్నప్పుడు నీ కొరకు ఆనందం ఉంటుంది. ఆనందాన్ని హిబ్రూలో షిమెహాహ్ అని అంటారు, గ్రీకులో యూఫ్రోసునే అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.